వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుసేన్. హైదరాబాద్లో హైడ్రా ఏదైతే కూల్చివేతల పర్వం మొదలుపెట్టిందో దీని మీద మొదటి నుంచి కూడా సాస్ టీవీ చెబుతూనే ఉంది. ఒక ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తే బాగుంటుంది. పేదల గృహాలు కూల్చివేస్తున్నారు, వారి ఆర్తనాదాలు విన్నట్టు ఉన్నాయి. ఎంతో కష్టపడి రూపాయి కూడబెట్టి ఒక వ్యక్తి ఇల్లు కట్టుకుంటాడు. అటువంటి ఇంటిని ఏదో ఒక సాగు చెప్పి కూల్చివేస్తామంటే కరెక్ట్ కాదు కదా అని దీని మీదే ప్రజలు ఇప్పుడు భగ్గుమంటూ ఉన్నారు. రివర్స్ అయిపోయేటువంటి పరిస్థితి వచ్చేసింది హైదరాబాద్లో ప్రభుత్వానికి. ప్రధానంగా ప్రతి ఒక్కరూ చెప్పేది ఒకటే, ఆ రోజు రిజిస్ట్రేషన్ ఎందుకు చేయించారు? రిజిస్ట్రేషన్కి డబ్బులు తీసుకున్నారు కదా, మరి రిజిస్ట్రేషన్ తీసుకుంది ప్రభుత్వమే కదా. ఆ రోజు ప్రభుత్వం 5 ఏళ్లకు ఒకసారి మా ప్రభుత్వం మారుతూ ఉంటే, రూల్స్ మారుతూ ఉంటే రాజ్యాంగం గురించి ఎవరు పట్టించుకుంటారనే విధంగా ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఉన్నారు ప్రజలు. కొన్ని చోట్లయితే రివర్స్ తిరుగుకుంటూ ఉన్నారు. ఏదైతే హైడ్రా జేసీబీలు బుల్డోజర్స్ తీసుకొని వస్తూ ఉన్నారు, వారందరినీ కూడా రివర్స్ తిరుక్కొని వాళ్ళని పంపించేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకవైపు దానం నాగేందర్ ఇంటిని కూడా ముట్టడించి 600 మంది ఇంటి మీదకి వెళ్తే మరి దానం నాగేందర్ కూడా దీని మీద మాట్లాడారు. కరెక్ట్ కాదు ఇలా చేయడం అని చెప్పి ప్రత్యామ్నాయం చూపించిన తర్వాత అయితే ఇటువంటిది ఏదైనా జరిగితే ప్రత్యామ్నాయం చూపించి అక్కడి నుంచి ఖాళీ చేయడం, కానీ అత్యవసర పరిస్థితుల్లో తప్పకుండా ఎమర్జెన్సీ కండిషన్స్లో చేస్తే బాగుంటుంది. కానీ ఇంతవరకు ఎక్కడ కూడా నీళ్లు రాని ప్రాంతాల్లో కూడా బఫర్ జోన్ అని FTL అని చెప్పేసి కొట్టేస్తూ ఉంటే ప్రజలు ఎంతకాలం వెయిట్ చేస్తారు అనేటువంటి పరిస్థితి. ఇప్పుడు ప్రజలు హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. హైకోర్టును ఆశ్రయిస్తే హైకోర్టు కూడా సూటి ప్రశ్నలు వేసింది. 48 గంటలు సమయం ఇచ్చి 40 గంటల్లో కూల్చివేయడం ఏంటి, సెలవు రోజుల్లో కూల్చివేతలు ఏంటి అని కూడా ప్రశ్నించడం జరిగింది. ఇలా చేస్తే అంటే నేతల మాటలు వింటే మాత్రం అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. అద్భుతమైనటువంటి కొటేషన్ ఇది, కోర్టు చెప్పినటువంటి మాటలు ఇవి. ఎందుకంటే నేతలు మారుతూ ఉంటారు. 5 ఏళ్లకు ఒకసారి వచ్చిపోయే నేత మాటలు వింటే మరి ప్రభుత్వం ఎందుకు, రాజ్యాంగం ఎందుకు? రాజ్యాంగం ఇచ్చినటువంటి నిబంధనల ప్రకారం పోవాలి. ఎవరన్నా కూడా ఎక్కడన్నా ఇబ్బంది కలిగితే ఖచ్చితంగా ఆ ఇబ్బంది దృష్ట్యా అక్కడ తొలగిస్తే అది చట్టరీత్యా మంచిది, కరెక్ట్ జరుగుతుంది. కానీ ఇబ్బందులు లేకుండా, ప్రాబ్లం లేకుండా మేము కొట్టేస్తాం, మేమేదో విధ్వంసం సృష్టించేస్తాము, అది హైదరాబాద్ సిటీలో ఈ విధంగా చేస్తే బయట వ్యక్తి వచ్చి ఇక్కడ వ్యాపారం పెట్టాలన్నా భయపడేటువంటి పరిస్థితి వ్యాపారవేత్తలకు. ఒక్కొక్క ప్రభుత్వం 5 ఏళ్లకు ఒకసారి ప్రభుత్వం వచ్చి తమ నిబంధనలకు అనుగుణంగా తనకు ఇష్టమైనటువంటి విధంగా ముందుకెళ్తే ప్రభుత్వం ఎందుకు అటువంటి సమయంలో ప్రజలు ఒక రాజు పాలించినట్టు అయిపోతుంది. తన ఇష్టం వచ్చినట్టు ఒక రాజు చేసుకుంటూ వెళ్తే ఇంకొక రాజు వచ్చి ఇంకొక రాజు తన ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ వెళ్తే మన రాజ్యాంగం ఎందుకు అనేటువంటి విధంగా తయారైపోతుంది. అదే సుప్రీంకోర్టు ఇక్కడ సీరియస్ అవ్వడం జరిగింది. నేతల కోసం పనిచేస్తే ఇబ్బందుల్లో పడతారని తీవ్రంగా హెచ్చరించడం జరిగింది. ప్రజల నమ్మకాన్ని కోల్పోవద్దని కూడా న్యాయస్థానం వ్యాఖ్యలు చేసింది. ఇదైతే కీలకమైనటువంటి వ్యాఖ్యలు అని చెప్పొచ్చు. హైడ్రా కమిషనర్ అమీన్పూర్ తహసీల్దార్కు ఆదేశించింది. అలాగే తదుపరి విచారణను అక్టోబర్ 15కు వాయిదా వేసిందనమాట. ఈ హైడ్రా తీరుపై తెలంగాణ హైకోర్టు నిజంగానే ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఈ హైడ్రా అంటే సెలవు రోజుల్లో ఎందుకు ఈ విధంగా చేస్తూ ఉన్నారు? ఒకవేళ చార్మినార్ని కూల్చేయమంటే కూల్చేస్తారా? ఎట్లా చేస్తారు? తహసీల్దార్ని మీద కూడా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. కోర్టులో పెండింగ్లో ఉండేటువంటి భవనం కూల్చివేయడమే దీనికి అంతటికి కారణం. ఆ కోర్టు దీని మీద పెండింగ్లో ఉండేటువంటి భవనం ఏ విధంగా కూలుస్తారు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అమీన్పూర్ తహసీల్దార్ వివరణపై సంతృప్తి చెందలేదు న్యాయమూర్తి. అలాగే ఆదివారం నాడు అదే ఇందాక చెప్పినట్టు మనం ఎలా కూలుస్తారని చెప్పి కూడా ప్రశ్నల వర్షం కురిపించడం జరిగింది. ఇలా చేస్తే ఇంటికి వెళ్ళిపోతారు అని కూడా తహసీల్దార్ని హెచ్చరించడం జరిగింది హైకోర్టు. సో మొత్తం కూడా అడిగిన ప్రశ్నలు, మేము అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పండి, జంప్ చేయకండి అని హైడ్రా కమిషనర్కు చురకలంటించింది. సో అమీన్పూర్ పైనే మాట్లాడండి, కావూరి హిల్స్ మధ్యలో కావూరి హిల్స్ గురించి మాట్లాడబోతే గురించి అడగలేదు అంటూ హైకోర్టు న్యాయమూర్తి చెప్పడం జరిగింది. చార్మినార్ కూల్చారని అక్కడి MRO చెబితే కూల్చేస్తారా అంటూ కమిషనర్ను హైకోర్టు ప్రశ్నించింది. సో మొత్తానికి హైకోర్టుని ఇక్కడ మనం చెప్తాం కదా, రాజ్యాంగం మనకు భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు ఇది. మనం ఏదైనా మనకు ఇబ్బంది కలిగింది అంటే మనం కోర్టుకు వెళ్ళొచ్చు, న్యాయస్థానం మనకు న్యాయం చేస్తుంది అనేటువంటి దానికి ఇదే ఉదాహరణ అన్నమాట. నిజంగానే న్యాయస్థానం ప్రజల పక్షాన నిలబడిందని చెప్పొచ్చు. న్యాయంగా, ధర్మంగా, చట్టబద్ధంగా ఎలా చేయాలో అలా చేయండి అని చెప్పడం అనేది చాలా సూపర్ అని చెప్పొచ్చు. హైకోర్టును మనం ఇక్కడ హైకోర్టు వ్యాఖ్యల మీద ప్రజలైతే సంతృప్తి వ్యక్తం చేయాలి. అదేవిధంగా మరి మనకు చట్టాలు ఉన్నాయి అని చెప్పడానికి మాత్రం ఇది ఒక నిదర్శనం అని చెప్పొచ్చు. అధికారులు నేతల మాటలు వినకూడదు, అధికారులు నేతల మాటలు వినడం కరెక్ట్ కాదని కూడా హైకోర్టు చేసినటువంటి ఈ వ్యాఖ్యలు కూడా అద్భుతం అని చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి,
ప్రభుత్వాలు 5 ఏళ్ళకోసారి ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి. వచ్చిన గవర్నమెంట్ కొత్త రూల్స్ తీసుకొస్తే ఆ రూల్స్ ప్రజలకు ఇబ్బందికరంగా మారితే మాత్రం అటువంటి టైంలో చట్టం అండగా నిలుస్తుంది అని చెప్పి మరొకసారి ఇక్కడ రుజువు అయ్యేటువంటి పరిస్థితి ఉంది అని చెప్పొచ్చు. ఇది ఇవాల్టి స్పెషల్ రిపోర్ట్. మరో స్పెషల్ రిపోర్ట్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.